హాయ్ ఫ్రెండ్స్, మహాతో అమ్మమ్మ వంటలు. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేశానండి, పాలక్ పన్నీర్ కర్రీ. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ముందుకు నడిపించండి, నన్ను ఆదరించండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మరిగిన నీటిలో పాలకూర వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని వేసుకున్నాను అండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 5 పచ్చిమిర్చి తీసుకొని కొంచెం జీలకర్ర తీసుకొని దీన్ని పేస్ట్ లాగా పట్టించానండి. ఆ తర్వాత మనం ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత 5 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క తీసుకొని వాటిని మంచి అరోమా వస్తున్న టైంలో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత, మరీ బ్రౌన్ కలర్లో అక్కర్లేదు, కొంచెం తక్కువలో వేయించుకొని ఆ తర్వాత దీనిలోకి పన్నీర్ వేసుకున్నామండి. చూడండి, ఉల్లిపాయలు వేగినట్లు అనిపించింది. నేను ఇందులో కొంచెం పన్నీర్ వేస్తానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేగిపోయినాయండి, ఇందులో పన్నీర్ వేస్తున్నాను అండి. ఈ పన్నీర్ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకుందామండి. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసానండి. ఆ తర్వాత కొంచెమే సాల్ట్ వేసుకోండి. పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుందండి, అందుకోసమని తక్కువ వేసుకోండి. మీకు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఈ పన్నీరు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఆ టమాటా ప్యూరీ ఒక్క టమాటా వేసుకొని నేను దాన్ని మిక్సీ పట్టుకున్నాను అండి. ఆ టమాటా ప్యూరీ అందులో వేస్తున్నాను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయిందాక వేయించుకున్నాక మనం పాలకూర పేస్ట్ చేసింది వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేగిందండి. ఇప్పుడు పాలకూర వేసానండి. పాలకూర పేస్ట్ చూడండి ఎంత బాగుందో కూడా. కలర్ అసలు పోలేదండి, ఉడకబెట్టినా కానీ కలర్ పోలేదు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచితే చాలండి, అట్లా గ్రీనిష్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపించేది నేను పాలల్లో కొంచెం వెనిగర్ వేసుకొని విరగొట్టుకొని ఆ నీళ్ళండి. ఆ నీళ్ళు వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి, కొంచెం పుల్లగా అట్లా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మీరు అది వేసుకొని చూడండి ఎప్పుడైనా. పాలల్లో వెనిగర్ వేసి కొంచెం దాన్ని వడకట్టుకొని నేను అక్కడ పెట్టుకున్నాను అండి. ఇది దాబా స్టైల్లో వస్తుందండి, దాబా స్టైల్లో వస్తుంది టేస్ట్. ఇప్పుడు నేను కసూరి మెతి వేసానండి. దాని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అంతేనండి, సింపుల్. ఇప్పుడు ఉప్పును కారం చూసుకోవాలండి, చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి, అందుకే నేనేమీ వేయలేదండి. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ వేసానండి, కొత్తిమీర వేసి ఇంకా అయిపోయిందండి, దించేస్తాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసి పెట్టండి. ఆ రోజు నన్ను తలుచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.